వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. సో రాము సార్ ఎకానమీ, మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాము సురగోని. సో ఈరోజు మనం టెట్ టు డిఎస్ సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ ప్రశ్నలను చర్చించుకుందాం. ఎందుకంటే గతంలో అయినటువంటి కొన్ని ప్రశ్నలు మనకు టెట్ టు డిఎస్లో అయినటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. సో వాటికి మీరు సమాధానాలు ఇస్తారని కోరుకుంటూ సో విశ్లేషణాత్మకంగా మనం ఫస్ట్ ప్రశ్న మొదటి ప్రశ్నలోకి వెళ్తే, సో ఇక్కడ మనకు మొదటి ప్రశ్న ఏమంటున్నాడు, ఎక్స్ అనే దేశం యొక్క మానవ అభివృద్ధి సూచిక విలువ 0.976%. అప్పుడు ఎక్స్ అనే దేశం ఈ అభివృద్ధి దేశంగా పరిగణిస్తారు. అంటే మానవాభివృద్ధి సూచికలో దాని విలువ అనేది 0.96, ఒక దేశం యొక్క విలువ అనేది 0.976% ఉన్నప్పుడు ఆ దేశాన్ని మనం ఏ అభివృద్ధి సూచికగా మనం తీసుకోవడం జరుగుతుంది, ఏ అభివృద్ధి కోవలో తీసుకోవడం జరుగుతుంది అనే అంశంలో ఇక్కడ అడిగిండు. ఒకటి అధిక మానవాభివృద్ధి దేశము, 2 అత్యధిక మానవాభివృద్ధి, 3 మధ్యస్థ మానవాభివృద్ధి, 4 అల్ప మానవాభివృద్ధి. రైట్. సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే, సెకండ్ క్వశ్చన్ మనకి ఏమంటుండు, ఒకే కాలంలో ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించే పద్ధతిని ఇలా అంటారు. ఒక కాలంలో ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించే పద్ధతిని ఏమంటారని చెప్పేసి ఇక్కడ అడిగిండు. ఒకటి మిశ్రమ పంటల పద్ధతి, 2 పంట భ్రమణ పద్ధతి, 3 బహుళ పంటలు పండించే పద్ధతి, 4 అంతర్ పంటల పండించే పద్ధతి. రైట్. సో మూడో ప్రశ్న మనం గమనించినట్టయితే, కింది వాటిలో మానవాభివృద్ధి యొక్క 4 స్తంభాలలో ఒకటి కాదు. అంటే మానవాభివృద్ధి సూచికకు సంబంధించి సో మనం కొన్ని అంశాలు చెప్పుకుంటాం. అంటే అది ఎందుకోసం దాన్ని మనం మానవాభివృద్ధి సూచికను అంచనా వేస్తారు, మరి అది మనకి ఏది తెలియజేసిందనే అంశంలో చెప్పడం జరుగుతుంది. సో ఒకటి సమానత్వం, 2 సాంఘికత, 3 సుస్థిరాభివృద్ధి, 4 ఉత్పాదకత. అంటే ఈ 4 అంశాలలో ఏ అంశము మానవాభివృద్ధి స్తంభాలలో ఒకటి కాదు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. రైట్. సో మనకు 4వ ప్రశ్న మనం గమనిస్తే, క్రింది వాటిలో వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది. సో జనరల్లీ ఇక్కడ మనకు వ్యవస్థీకృత రంగం ఆర్గనైజేషన్ సెక్టార్గా చెప్పడం జరుగుతుంది. మనకు జనరల్గా ఆర్థిక వ్యవస్థను ఆర్గనైజేషన్ సెక్టార్గా మనం విభజించడం జరుగుతుంది. కాబట్టి అందులో ఒక లక్షణం కానిదని అడిగింది ఇక్కడ. ఒకటి చిన్న మరియు చెల్లాచెదురుగా ఉన్నటువంటి పారిశ్రామిక యూనిట్లు, 2 ఉపాధి భద్రత కలిగి ఉండడం, 3 నిర్ణీత సంఖ్యలో పని గంటలు కలిగి ఉండడం, 4 ఓవర్ టైం సౌకర్యం కలిగి ఉండడం. కాబట్టి 4 లక్షణాల్లో ఏ లక్షణం వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కాదు అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. రైట్. సో మనకు 5వ ప్రశ్న మనం గమనిస్తే, దేశంలో 7 జిల్లాల్లో హరిత విప్లవాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు మరియు దీనిని ఈ విధంగా పిలిచారు. అంటే మనకు హరిత విప్లవం అనేది ప్రారంభమైనప్పుడు ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకం ద్వారా పైలట్ ప్రాజెక్టుగా దేశంలోని 7 జిల్లాల్లో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ సో కొంచెం వెరిఫై చేశారని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. అంటే సక్సెస్ అవుతుందా ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఒక పథకాన్ని తీసుకొచ్చి దేశంలో 7 జిల్లాల్లో దాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరు ఏమిటని ఇక్కడ అడిగింది మనం. సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం, అధిక దిగుబడి వంగడాల రకాల కార్యక్రమం, అధిక దిగుబడి వంగడాల రకాల కార్యక్రమం, 3వది సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం, 4వది సమీకృత వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం. అనే 4 అంశాలు ఇచ్చింది ఇక్కడ. మనం ఏదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. 6th వన్ ఏమన్నారంటే, క్రింది వాటిలో ప్రాథమిక రంగానికి చెందిన వాటిని గుర్తించండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్లు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటని ఇక్కడ మనకు అడుగుతుండ్రు ప్రాథమిక రంగం అన్నప్పుడు. ఒకటి తోట పని, బి తేనెటీగల పెంపకం, సి బుట్టల తయారీ. అంటే 3 ఆప్షన్స్ ఇచ్చిండు, తోట పని చేయడమా, తేనెటీగల పెంపకము, బుట్టల తయారీ. మరి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, ఏ అండ్ బి మాత్రమే సరైనవి. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, బి మరియు సి మాత్రమే సరైనవి. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, ఏబిసి సరైనవి అని చెప్పేసి ఇచ్చిండు. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే 7th క్వశ్చన్, ఈ రకమైన వ్యవసాయం అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో చేపడతారు. అంటే అధిక జనసాంద్రత జనాభా ఉన్న ప్రాంతాల్లో చేపట్టినటువంటి వ్యవసాయాన్ని ఏమంటారని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగిందండి. కొంత ఈ వ్యవసాయ రంగం మనకు
టాపిక్ నుంచి నేటి వ్యవసాయం అనే టాపిక్ నుంచి మనకు రావడం జరుగుతుంది. సో సాంద్ర జీవనాధార వ్యవసాయం మొదటి ఆప్షన్, సరుకు కాల్చు పద్ధతి వ్యవసాయం రెండో ఆప్షన్, సాధారణ జీవనాధార వ్యవసాయం మూడో ఆప్షన్, నాలుగో ఆప్షన్ మనకు వాణిజ్య వ్యవసాయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ ఎంపిక చేయండి. తర్వాత 8వ క్వశ్చన్, భారతదేశంలో 1991 పారిశ్రామిక విధానం ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే మనకి ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే 1991 ఇండస్ట్రియల్ పాలసీ అయితే ఏదిందో, 1991 పారిశ్రామిక విధానం అయితే ఉందో అది ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. దాన్ని మనం ఎల్పిజి మోడల్గా చెప్పుకుంటాము, నూతన ఆర్థిక సంస్కరణలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఆ ప్రవేశపెట్టినప్పుడు ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి అడిగాడు. సో ఇది కొంతమంది మనకు డైరెక్ట్ క్వశ్చన్గానే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగము, సహకార రంగము, ఫోర్త్ ఆప్షన్ ఉమ్మడి రంగం అండి. ఫోర్త్ ఆప్షన్ ఉమ్మడి రంగం, రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించువారు ఎవరు అంటే జనరల్గా నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ ఎవరు చేశారు మన దేశంలో అని అడగడం జరిగింది. 1 ఆర్థిక మంత్రిత్వ శాఖ, 2 కేంద్ర గణాంక అధికారి, 3 ప్రణాళికా సంఘం, 4 వాణిజ్య మంత్రిత్వ శాఖ. అంటే ఎవరు మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు? మీకు దీని ఆప్షన్ తెలుసు, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్గానే మనకు అడగడం జరిగింది, రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే 10th, వినియోగదారులకు పాలు అమ్మే పంపిణీదారుడు ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం కిందికి వస్తాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్లు కూడా మనకు అడగడం జరుగుతుంది. అంటే వినియోగదారులకు, కన్జ్యూమర్స్కి ఎవరున్నారో ఆ కస్టమర్స్కి పాలు సేల్ చేస్తుండే, మిల్క్ సేల్ చేసే వాళ్ళైతే ఎవరు ఉన్నారో వాళ్ళని ఏమంటారు ఇక్కడ అంటే వినియోగదారులకు పాలు అమ్మే పంపిణీదారులు, డిస్ట్రిబ్యూటర్స్ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం కిందికి వస్తారు. అది వ్యవసాయ రంగమా, సేవా రంగమా? సెకండ్ ఆప్షన్. మూడో ఆప్షన్ ద్వితీయ రంగము. తర్వాత పారిశ్రామిక రంగం అనకుండా ద్వితీయ రంగం అన్నారండి. ఫోర్త్ ఆప్షన్ చతుర్థ రంగము, 4వ రంగం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మీకు కొంచెం గుర్తుపడితే మనకి ఆప్షన్ తెలుసుకోవచ్చు ఇక్కడ మనకు. కాబట్టి ఇది కొంచెం మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సో 10th క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూసి ఆలోచన చేసి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మనకు, రైట్. సో అంటే ఈ విధంగా మనకు టెట్లో, డిఎస్సిలో అడిగినటువంటి పాత ప్రశ్నల ఏదైతుందో వాటిని తీసుకొని మనకి ఇక్కడ చర్చించుకోవడం జరిగిందండి. సో మనకు వీటి ద్వారా విశ్లేషణ ద్వారా మనకి ఏముందంటే మనకు ఏ విధంగా క్వశ్చన్లు అడగడానికి ఉంటుంది ఆయా యూనిట్లలో అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్. మరి దీంతో పాటుగా మీకు చివరిలో సో మీకు కావాల్సినటువంటి జవాబులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు చివరిలో జవాబులు కూడా చూడండి. సో మీకు కావాల్సిన ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో నన్ను కన్సల్ట్ కండి, రైట్. సో మీకు 10 క్వశ్చన్లకు 10 ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎస్ఎస్ ఎడ్యుకేట్ తరఫున మీకు థ్యాంక్ యూ వన్ ఆల్. డాక్టర్ రాములు సుధగోడి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా అనేకమైన ప్రశ్నలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం టెట్ డిఎస్సి కాకుండా గ్రూప్ 2 స్పెషల్లో మళ్ళీ నెక్స్ట్ మనం రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ ఆల్.